మమతా బెనర్జీ కలకత్తాలో మీడియా ముందుకొచ్చి సుదీర్ఘంగా ఉపన్యాసం చేశారు. ముఖ్యంగా నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు, ప్రజా తీర్పులో మేము ఓడిపోలేదు, కుట్ర వల్లే ఓడిపోయాం, ఇది ముమ్మాటికి నిజం. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఈ ఎలక్షన్ ప్రక్రియ ముందే ఎస్ఐని ఏర్పాటు చేసి ప్రజలకు భయభ్రాంతులు చేసి 90 లక్షల ఓట్లను తొలగించింది. మేము ఫైట్ చేసి 32 లక్షల ఓట్లు తిరిగి సంపాదించగలిగాము. కానీ ఈ 100 కేంద్రాల్లోని మా ఓట్లు కొల్లగొట్టారు. పోలింగ్ బూతుల వద్ద కౌంటింగ్ వద్ద పోలీసు బలగాలు కానీ కేంద్ర బలగాలు అనేవి గోండాలుగా వ్యవహరించారు. ఓటింగ్ కౌంటింగ్లో నన్ను ఆ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు గెంటేశాయి. ఇటువంటి అరాచకమైన పరిపాలన నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. గత 22 ఏళ్ళుగా వస్తూ ఉన్నాను. ఇటువంటి అరాచకాలను నా రాజకీయ జీవితంలో ఇప్పుడు కూడా అసలు వినలేదు కూడా. అటువంటిది ఇంత దారుణమైన రాజకీయాలను ఈరోజు నేను చవి చూసి ఓడిపోయాను. కానీ ఇది నైతిక విజయం. ప్రజా తీర్పులో ఓడిపోలేదు నేను. ఇది కుట్ర. రాజకీయ జీవితంలో ఈ బెంగాల్ రాజకీయ జీవితంలో ఈ చరిత్రలో ఒక పెద్ద చీకటి అధ్యాయం. ఈ చీకటి అధ్యయనంలో అతిపెద్ద విలన్ ఎన్నికల సంఘం మాత్రమే. ఎందుకంటే ఎస్ఐఆర్ని ఏర్పాటు చేసి మొత్తం 90 లక్షల ఓట్లు తొలగించింది. కంప్లీట్గా 32 లక్షల ఓట్లు మేము సంపాదించగలం. కాబట్టి మేము మళ్ళీ మా పార్టీ బలోపేతం అవుతుంది. మా పార్టీ నేతల మీద దాడులు చేశారు, ఎన్నో సహించాం. కానీ తదుపరి కార్యాచరణ ప్రకటించి ప్రజలకి దూసుకొస్తాం. ఇది నిజంగా చీకటి అధ్యాయం. తదుపరి కార్యాచరణ వెల్లడించి మా పార్టీ అంటే ఏంటి మరొకసారి మేము మీ అందరికీ నిరూపిస్తాం.